హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గార్డెన్లో గుత్తులుగా విరగపోసిన మల్లె పువ్వులు, అలాగే మందారాలు, కనకంబరాలు ఇక్కడైతే మీకు చూపిస్తాను. ఇంత చూడండి, ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి. అసలు 8:30 టైం చేస్తే ఎర్లీ మార్నింగ్ 8:30కే అసలు ఎండ చూడండి ఎంత ఘోరంగా వచ్చిందంటే అసలు అలా ఉంది. అంత ఎండలో కూడా మన మొక్కలైతే అసలు గుత్తులుగా అసలు ఎంత చక్కగా బ్లూమ్ అవుతున్నాయంటే పువ్వులు అయితే నిజంగా ఉన్నవి. ఇవైతే కనకాంబరాలు ఒక 4 మొక్కలు మాత్రమే, కానీ పువ్వులు మాత్రం నిజంగా అసలు ఎన్ని వస్తున్నాయంటే అసలు మాటల్లో చెప్పలేము. అంత చక్కగా అసలు గుత్తిగా పూస్తున్నాయి. ఈ సమ్మర్లో కనకాంబరాలు మీకు ఇలా పూయాలి అంటే ఖచ్చితంగా మనము చెప్తున్న ఫర్టిలైజర్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మీ గార్డెన్లో కూడా ఇలా పూస్తాయి. చాలామంది నేను ఫర్టిలైజర్స్ గురించి చెప్తూనే ఉన్నాను, మళ్ళీ ఏం ఫర్టిలైజర్ ఇవ్వాలండి అని అడుగుతున్నారు. ఒక్కసారి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా ఎంత ఎండ కొట్టినా నేను వీడియోస్ చేయడానికి గార్డెన్లోకి వెళ్ళి చేస్తూనే ఉంటాను. నేను పూలు కొయ్యట్లేదు, కొన్ని రాలిపోయినాయి అన్నీ తీసేస్తున్నాను. ఇవి ఈ వారం హార్వెస్ట్ చేస్తాను. అసలు ఎంత చక్కగా బంచెస్గా పూసే చూసారు కదా. దీనికి మన కిచెన్లో ఉండేవి వేస్ట్గా డస్ట్బిన్లో పడేస్తాం. అంతటి మంచి ఫర్టిలైజర్ అన్నమాట ఇది. వేస్ట్గా ప్రతి ఒక్కరు కూడా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. ఆ ఫర్టిలైజర్ ఇవ్వండి, ఎంత చక్కగా వస్తాయో. ఇది ఈరోజు మార్నింగ్ పువ్వులు కూడా యాక్చువల్లీ ఎప్పుడైనా మల్లెపువ్వులు ఈవినింగ్ పూస్తేనే మాల కట్టుకోవడానికి బాగుంటుంది. స్మెల్ కూడా అవి మొగ్గ రూపంలో ఉన్నప్పుడే అసలు మంచి స్మెల్ వస్తుంది. పువ్వు నైట్ అంతా అది ఈవినింగే పూసేస్తుంది, నైటే పూసేస్తాయి. కాబట్టి ఎప్పుడైనా మల్లెపూలు కోసుకోవాలంటే ఈవినింగ్ మాత్రమే మొగ్గలు కోసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది అల్లుకోవడానికైనా. కాకపోతే ఇక నిన్న నాకు కుదరక పైకి రాలేదు. ఇంకా మార్నింగ్ ఇలా బ్లూమ్ అయినాయి చూడండి, పువ్వులు అయితే ఎంత చక్కగా వచ్చినాయో. అసలు ఒక్క పువ్వు అయినా సరే ఎంత మంచి పరిమళం వెదజల్లుతుందంటే అసలు అంతా బాగా వస్తాయి. ఆకులన్నీ ఇంకా ముదిరినాయి, మళ్ళీ నెక్స్ట్ తీసుకోవాలి వీటికి కూడా ఆకులు అయితే. ఇవి కొన్ని మల్లె పువ్వులు, కనకాంబరాలు రాలిపడి ఉంటే అవి కూడా వేసాను. ఇక్కడే ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇది ఏంటంటే మన ఉల్లి తొక్కలు ఏవైతే ఉంటాయో, ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా, అవి నేను బియ్యం కడిగిన వాటర్లో నానబెట్టాను. ఇందులో కొన్ని రాజ్మాని నైట్ అంతా నానబెట్టిన ఆ రాజ్మా వాటర్ కూడా ఇందులో కలిపాను. ఇప్పుడు మనము ఏదైనా ఫుడ్ ప్రిపేర్ అంటే ఇవి నేను ఈరోజు రాజ్మా కర్రీ చేద్దాం అనుకున్నాను కదా, నైట్ అంతా నానబెట్టాను. ఆ నానబెట్టి 2 టైమ్స్ వడగట్టిన తర్వాత ఆ వాటరు ఒక దాంట్లోకి వంచేసుకున్నాను. ఇవి వంచేసుకున్న తర్వాత ఇంక ఇవి నేను ఎలాగో ఉల్లిపాయ తొక్కలు నానపెట్టుకున్నాను కదా, అవి ఉల్లిపాయ తొక్కలు కూడా బియ్యం కడిగిన వాటర్లోనే నానపెట్టాను. ఇంకా కొంచెం వాటికి ఎక్కువగా అధికంగా ఐరన్ ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా రాజ్మా తింటే ఐరన్ వస్తుంది. ఇక్కడ ఉల్లిపాయల తొక్కలు చూడండి, ఒక రోజంతా నానబెట్టుకున్నాను కదా, ఇందులో కూడా మనం ఆ రాజ్మా పేస్ట్ కూడా కలపవచ్చు వీలైతే. నేనైతే కలపలేదు, కలపాలనుకుంటే మిక్సీ చేసుకుని అది కూడా కలుపుకోవచ్చు, చాలా మంచిది. ఇప్పుడు ఈ రాజ్మా వాటర్ కూడా ఇందులో తెచ్చేసి కలిపేసి ఇంకా మొక్కలకైతే ఇచ్చాను. ఆ ఉల్లి తొక్కలు కూడా మొత్తం కూడా అందులోకి రాకుండా ఇంక ఈ మధ్య నేను డ్రైన్ చేస్తున్నాను. ఇలా బియ్యం కడిగిన వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకా అధికంగా బలం అయితే ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. ఇందులో ఒక బెల్లం ముక్క కూడా కలుపుకుంటే ఇంకా పువ్వులు అయితే అధికంగా పోస్తాయి. అసలు తిరుగు లేకుండా అధికంగా పువ్వులు అయితే వస్తాయి. తప్పకుండా ఒక బెల్లం ముక్క అయితే వేసుకోండి. ఎందుకంటే నేను కూడా వేస్తూనే ఉంటాను. అయితే నేను ఎప్పుడు బెల్లం అసలు 1 కేజీ బెల్లం దాకా ఈ మధ్యకాలంలో మొక్కలకు వాడచ్చు, అన్ని మొక్కల కలిపి కూడా. అందుకే ఈ కొద్దిగా ఇప్పుడు కొంచెం బంద్ చేసా. మీరు కావాలంటే ఖచ్చితంగా అధికంగా పువ్వులు రావాలంటే ఐరన్ అనేది మొక్కలకు చాలా ఇంపార్టెంట్. ఐరన్, కాల్షియం అది బెల్లంలో ఉంటుంది, అలాగే రాజ్మాలో కూడా ఉంటుంది. కాబట్టి
నేనైతే ఇస్తున్నాను. కాల్షియం అధికంగా అందాలంటే ఎగ్ షెల్స్ కానీ ఎగ్ ఆయిల్, అసలు ఎగ్ ఆయిల్ చేద్దాం అనుకుంటున్నాను, అసలు చేయట్లేదు. ఈ మధ్య నా మిక్సీలు వాడి మిక్సీ ఖరాబ్ అయింది, అందుకని చెప్పేసి నెక్స్ట్ ఎగ్ ఆయిల్ చూపించాలి. ఎగ్ ఆయిల్ కూడా చాలా మంచిది మొక్కలకి. ఇలా అయితే అన్ని మొక్కలకి, ఇప్పుడు కనకాంబరాలు, మల్లె మొక్కలు, మందారాలకు చాలామంది నేను వీడియోస్ పెడుతుంటే కనకాంబరాలు ఏవి ఎక్కువ ఇస్తే పూస్తాయి అంటారు కదా. ప్రతి ఒక్కటి నేను చూపించే గార్డెన్లో ప్రతి ఒక్క ఫర్టిలైజర్ కూడా కనకాంబరాలే కాదు, మల్లె పువ్వులు, అలాగే గులాబీ పువ్వులు, అలాగే మందారాలు పోయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ మందారే, ఇది హైబ్రిడ్. అప్పుడెప్పుడో పెట్టుకున్న మొక్క ఇప్పుడైతే పువ్వులు వస్తుంది. ఇది ఒకవైపు హైబ్రిడ్ ఫ్లవర్స్, ఇక్కడ మన నాటు కనకాంబరాలు అసలు చూడ చక్కగా ముచ్చటగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా వచ్చినాయో నిజంగా, గుత్తులుగా అసలు చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా మంచి మంచి పోషకాలు ఇస్తే ఇలా అయితే పువ్వులు అయితే విరగపోస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. అసలు ఎంత చక్కగా గుత్తిగా అసలు ఎంత పెద్ద మారవుతుందో కోస్తే మాత్రం కనకాంబరాలు. ఇది చిన్న కుండీలోనే పెట్టాను నేను, మళ్ళీ పెద్ద కుండీలో కాదు, 9 ఇంచెస్ పాట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో పెట్టేశాను. ఇలాగే ఒక మొక్క ఉంటే ఆ సీడ్స్ పడి ఒకే దాంట్లో చాలా మొలకెత్తినాయి. ఇంకా చాలా మొలకెత్తినాయి కదా అని చెప్పేసి అవన్నీ తీసి నేను ఇలా చిన్న కుండీలో పెట్టాను. మంచిగా పువ్వులు అయితే వస్తున్నాయి. ఇంకా కూడా నేను పెడతాను మళ్ళీ ఈసారి ఇవన్నీ సీడ్స్ పడి జర్మినేట్ అవుతాయి కదా, మళ్ళీ పెడతాను. ఇంకా నేల మీదనైతే చాలా పూస్తాయి, కానీ కింద కూడా పెట్టాను, కానీ కింద ఏంటంటే నీడ పడేసరికి అవి ఎక్కువ పూయట్లేదు. ఏ మొక్కలకైనా పర్ఫెక్ట్ ఎండ ఉంటేనే పువ్వులు అయితే బాగా వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి డౌట్ లేకుండా మనం చూపించే ఫర్టిలైజర్స్ ఇవ్వండి, చక్కటి పువ్వులను అయితే హార్వెస్ట్ చేసుకోండి. అది కనకాంబరాలే కావచ్చు, మల్లెపూలు కావచ్చు, గులాబీ కావచ్చు, మందార కావచ్చు, అన్ని రకాల పూల కోసం మన గార్డెన్లో అయితే ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ ఉన్నాయి. అలాగే ఈ కిచెన్లో డస్ట్బిన్లో పడేసే ఫర్టిలైజర్, మరి అవును, చాలామంది ఉల్లిపాయ తొక్క ఎలా వాడుకోవాలో తెలియక డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. తప్పకుండా ఇలా చేయండి. ఉల్లిపాయని కూడా మిక్సీ బట్టి కూడా మొత్తం పౌడర్ లాగా చేసుకొని కూడా ఆ సాయిల్లో కూడా కలుపుకుంటే మంచిగా ఎరువు తయారవుతుంది. ఈ ఎండాకాలం మీరు ఉల్లిపాయలు అమ్మే వాడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాడి దగ్గర చాలా ఉల్లిపొట్టు ఉంటుంది, అది తెచ్చి పెట్టేసుకొని దాన్ని మిక్సీ చేసుకొని మంచిగా సాయిల్లో కలిపి కూడా మొక్కలు పెట్టుకుంటే మంచి బలం అయితే చేకూరుతుంది. మనకి ఇక్కడ మిల్లు దగ్గరికి వెళ్ళి కూడా ఆడించుకోవచ్చు, కావాలంటే మెత్తగా పట్టిస్తారు వాళ్ళు. అంటే ఉల్లిపాయల తొక్కలు కొన్ని ఇలా రకరకాల పప్పులు యాడ్ చేసి పట్టించుకోవాలి. కందిపప్పు ఒక గ్లాసు, ఇలా నువ్వులు ఒక గ్లాసు, ఆవాలు ఒక గ్లాసు, ఇలాంటివన్నీ వేసి మిల్లు దగ్గర ఆడించుకొని వచ్చి ఆ పౌడర్ని కూడా స్టోర్ చేసుకొని వర్షాకాలంలో మొక్కలకు ఇవ్వచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఈసారి నేను అదే ట్రై చేస్తాను. అన్ని రకాల పప్పులు కలిపేసి ఇంకే మిక్సీ కాడకంటే పిండి మిల్లు దగ్గరికి వెళ్ళి ఆడించుకొచ్చుకుంటాను. చూసారు కదా, అలా చేయడం వల్ల ఏంటంటే మన మొక్కలకు చాలా పోషకాలు అయితే అందుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా మన గార్డెన్లో పువ్వులు ఎండాకాలం కూడా పెద్ద సైజులో మంచి కలర్తో రంగుతో పూస్తున్నాయి. ఎండాకాలం వస్తే పోషకాలు ఇవ్వకపోతే అసలు అవి చక్కగా పువ్వులు రావు. మన గార్డెన్లో మాత్రం నిజంగా అద్భుతంగా గుత్తులుగా విపరీతంగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇది సన్నజాజి కింద ఉంటుంది గేట్ దగ్గర, ఇది విరజ, ఇది దాంట్లో వేరే స్మెల్ వస్తూ ఉంటుంది ఈ ఫ్లవర్స్ అయితే. అలాగే పారిజాతం పువ్వులు కూడా చాలా వస్తున్నాయి. యాక్చువల్లీ డిసెంబర్లోనే వస్తాయి, కానీ మా పారిజాతం మొక్క అయితే ఇప్పుడు పూస్తుంది బాగా. ఈవినింగ్ టైమే బ్లూమ్ అవుతుంది, ఇంకా అవ్వలేదు. ఇది నైట్ 7కి తీశాను నేను, 7 o'clockకి. ఇక్కడ కూడా కొన్ని అవి ఉంటాయి గన్నేరు పువ్వులు కూడా. ఇంకా ఇవి మల్లె మొగ్గలు మీకు మొన్న చూపించాను కదా, ఇవి చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కటి ఫ్లవర్స్. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్లు అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను.
అన్ని రకాల పూల మొక్కలకు మనం ఇచ్చే ఫర్టిలైజర్ అయితే పనిచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఏ డౌట్ ఉన్నా మన వీడియోస్ కూడా చెక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.